చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏడుకొండలవాడు కొలువు తీరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒక అపచారం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆయన హయాంలో ఆయన ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడే తాజాగా బాబు హయాంలోనే పట్టుబడిన సాలువల స్కామ్ జరిగిందని వెల్లడించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2015లో పట్టు శాలువల ముసుగులో పాలిస్టర్ శాలువలు కొనుగోలు చేసి భారీ కుంభకోణానికి పాల్పడిన ఘోరం వెలుగులోకొచ్చింది. దీనిపై ఆధ్యాత్మిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తులంటేనే చంద్రబాబుకు పగ ఉందో లేక దేవుడిపైనే కోపం ఉందో తెలియదు, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరుమల పవిత్రతకు భంగం కలిగించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తిరుమల ఆలయాన్ని సందర్శించే ప్రముఖులు, ముఖ్య అతిథులకు దేవుని దర్శనం అనంతరం పట్టు శాలువలు కప్పి పంపే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. పట్టు శాలువా కప్పితే దేవదేవుని కటాక్షం తమకి ఉంటుందని ఆ ప్రముఖులు కూడా నమ్ముతారు. అసలు సిసలు పట్టు శాలువలనే దీనికి వినియోగిస్తారు. పట్టు శాలువల కొనుగోళ్లలోనూ చంద్రబాబు హయాంలో స్కామ్ జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2015 నుంచి పట్టు శాలువల స్థానంలో పాలిస్టర్ శాలువలను కొనుగోలు చేసి పట్టు శాలువల ధరను చెల్లిస్తున్నట్లు తేలింది. 2015లో ఈ కుంభకోణపు అనాచారం మొదలైంది. అప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు తిరుమలలో కొనుగోలు చేసిన పట్టు వస్త్రాల నాణ్యతను పరీక్షించేందుకు ధర్మవరం సిల్క్ బోర్డుకు పంపగా అవి పట్టు శాలువలు కావని నిర్ధారణ అయింది. పాలిస్టర్ శాలువలనే పట్టు శాలువలుగా చలామణి చేసేసినట్లు తేలింది. చంద్రబాబు హయాంలోనే ఇలా అతిథులకు, వీఐపీలకు శాలువలు కప్పే ఆచారం విస్తృతంగా అమలు చేసేవారు. మొత్తం మీద 54 కోట్ల రూపాయల విలువ చేసే శాలువలను ఈ విధంగా కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. వీఐపీలతో పాటు 3,000 రూపాయల టికెట్తో దర్శనం చేసుకున్న భక్తులకు కూడా రంగనాయకుల మండపంలో అర్చకులు శాలువలు కప్పి ఆశీర్వదిస్తారు. పట్టు వస్త్రాల కొనుగోళ్లలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ స్కామ్ యథేచ్ఛగా నడుస్తోందని ఆరోపణలు వచ్చాయి. శాలువల కొనుగోళ్లకు సంబంధించి టెండర్ల కోసం స్పష్టమైన విధి విధానాలు, నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. 2015లో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కుంభకోణానికి శ్రీకారం చుట్టారని ప్రస్తుత టీటీడీ చైర్మన్, చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అయిన బిఆర్ నాయుడే ప్రకటించడం కొసమెరుపు. పట్టు శాలువలకు బదులుగా పాలిస్టర్ శాలువలు ఇవ్వడం అంటే అది కేవలం కుంభకోణం మాత్రమే కాదంటున్నారు హిందూ సంఘాల నేతలు. భగవంతుని పట్ల చేసిన మహాపచారంగా దీన్ని చూడాలని వారు మండిపడుతున్నారు. దోషులను తక్షణమే బోనులో నిలబెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.